రాజ్యాంగంలోని 4వ భాగం ఆర్టికల్ 48లో క్లియర్గా గోహత్యలు చేయకూడదని క్లియర్గా మెన్షన్ చేసింది. అయినా కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఏదో చోటామోటా నాయకులు కూడా కాదు, ఎంఐఎం ఎమ్మెల్యే, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ నిన్న మెహదీపట్నంలో చాలా ఘోరమైన హల్చల్ చేసిండు. అయితే గోవులు తరలిస్తున్న ఒక లారీని మామూలుగా గో సంరక్షకులు, హిందూ సంఘాలు అడ్డుకుంటాయి ఎక్కడో అక్కడ. అంత అడ్డుకోగానే ఇంత ఘోరంగా గోహత్యలు జరుగుతున్నాయి. అయితే ఆ గోవులని తరలిస్తున్న ఆ లారీని అడ్డుకుంటే ఏకంగా ఆ మాజిద్ హుస్సేన్ ఎమ్మెల్యే ఏకంగా ఆ లారీ దగ్గరికి, మెహదీపట్నంలో ఆ లారీ దగ్గరికి వచ్చి ఆ లారీని ఏ విధంగా ఆపుతారని ఆ లారీ మీద ఎక్కి ఆ లారీని గోవులని హత్య చేసే, బలిచ్చే ప్లేస్కు తీసుకెళ్ళిండు. ఎంత ఘోరం చూడండి అసలు. ఈ విధంగా ఒక ఎమ్మెల్యేనే ఈ విధంగా ఇంత నీచానికి పాల్పడితే కింద ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తారు? అసలు క్లియర్గా రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉన్నా కూడా, గోవులని హత్య చేయకూడదని ఉన్నా కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఒక రకంగా హిందువులని రెచ్చగొట్టే విధంగా, హిందువులు ఆరాధ్యంగా పూజించే గోవులని ఈ విధంగా అడ్డుకున్న, అందులో గోవులను తరలిస్తున్నారని అడ్డుకున్నా కూడా ఇంత నీచానికి పూనుకున్నాడు ఎంఐఎం ఎమ్మెల్యే.